రైట్ అప్డేట్స్ చూస్తే భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 ఏడాదికి గాను 4 క్రీడాకారులను ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపిక చేసింది. చెస్ విభాగంలో డి గుకేష్, హాకీ విభాగంలో హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్, షూటింగ్ విభాగంలో మను భాకర్ను ఈ అవార్డులు వరించాయి. విజేతలకు జనవరి 17న ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. భారత్ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. సంజన, కేంద్రం ప్రతిష్టాత్మక ఖేల్ రత్న అవార్డును ప్రకటించింది. క్రీడా రంగంలోనే భారతదేశం వ్యాప్తంగా ఈ ఖేల్ రత్నకి అత్యంత విశిష్టమైన పురస్కారాన్ని మనం భావిస్తూ ఉంటాం. ఈ క్రమంలో 4 మొత్తం ఖేల్ రత్న అవార్డుని ప్రకటించడం జరిగింది. చెస్ విభాగంలో ఇటీవల ప్రపంచ ఛాంపియన్ నిలిచినటువంటి గుకేష్ కి ఇందులో ఖేల్ రత్న అవార్డుని ప్రకటించింది. అదేవిధంగా హాకీ విభాగంలో హర్మన్ ప్రీత్ సింగ్ కి ఖేల్ రత్న అవార్డు ప్రకటించారు. అదేవిధంగా పారా అథ్లెటిక్స్ లో ప్రవీణ్ కుమార్, అంటే మన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒలింపిక్ గేమ్స్ క్రీడాకారుడిగా మనం పరిగణిస్తుంటాం. ప్రవీణ్ కుమార్ కూడా ఖేల్ రత్న ప్రకటించారు. అదేవిధంగా షూటింగ్ లో మను భాకర్ సెన్సేషన్ ఏంటో మనకు తెలిస్తే 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో రెండు పథకాలని గెలుచుకోవడం అంటే చాలా పెద్ద విషయం. మను భాకర్ అత్యంత అరుదైనటువంటి దాన్ని ఆస్పెక్ట్ ని రీచ్ అయ్యారు కాబట్టి మను భాకర్ కూడా ఖేల్ రత్న అవార్డుని ప్రకటించడం జరిగింది. మొత్తం 4 ఖేల్ రత్న అవార్డు ప్రకటించి 32 మందికి అర్జున అవార్డ్స్ కేంద్రం ప్రకటించింది. వీరిలో 17 మంది పారా అథ్లెట్స్ ఉండడం అనేది ఒక గొప్ప విషయం మనం భావించాల్సింది. ఎందుకంటే ఇంత స్థాయి అంటే సగానికి పైగా ఆల్మోస్ట్ పారా అథ్లెటిక్స్ కి, ఎందుకంటే మనం ఏ విధంగా పారిస్ ఒలింపిక్స్ లో మన వాళ్ళు అంటే మామూలు విభాగాల కంటే కూడా పారా ఒలింపిక్స్ విభాగంలోనే మన వాళ్ళకి ఎక్కువగా భారత్ కి ఎక్కువ పథకాలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో వారందరినీ వారి సేవలను వారి యొక్క క్రీడా గుర్తిస్తూ 32 మందికి అర్జున అవార్డు ప్రకటిస్తూ అందులో 17 మంది పారా అథ్లెటిక్స్ ఉన్నారంటే ఏ స్థాయిలో కేంద్రం ఆ పారా అథ్లెటిక్స్ ని ప్రోత్సహించదని చెప్పుకోండి. మనం ఇది ఒక బెస్ట్ లివింగ్ ఎగ్జాంపుల్ గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇప్పుడు ఖేల్ రత్నతో పాటు అర్జున అవార్డ్స్ అందుకోబోతున్నారో వీళ్ళందరికీ జనవరి 15న రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పుస్తకాలు అందుకోనున్నారు. ఈ ఖేల్ రత్న అవార్డు కావచ్చు, అర్జున అవార్డ్స్ కావచ్చు, రెండు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉంటారు. ఏ క్రీడాకారైనా సరే, భారతదేశంలో ఏ క్రీడాకారైనా సరే ఈ రెండు మెయిన్స్ ని రెండింటిని ఖేల్ రత్న కావచ్చు లేదా అర్జున అవార్డ్స్ ఈ రెండింటిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉంటారు. సంజన.